అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడి వాగ్దానం 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే దేవుడు నిశ్చయముగా మనందరికీ సమాధానం అనుగ్రహించబోతున్నాడు. ఎలాంటి పరిస్థితులను ఉన్నప్పటికీ, ఎలాంటి కష్టాలు, నష్టాలు, అనారోగ్య సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను ఆవరించినప్పటికీ నెమ్మది లేని స్థితిలో నువ్వు ఉంటున్నావేమో, సమాధానం లేని స్థితిలో నువ్వు ఉంటున్నామే, ఈ దినమున దేవుడు నిశ్చయంగా నీకు సమాధానం అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మనకు కలుగుతున్న, ఎదురుపడుతున్న ప్రతి పరిస్థితి నుండి దేవుడు మనకు తోడు ఉండి నెమ్మది అనుగ్రహించబోతున్నాడు. ఇట్టి వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబడునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోకపు రాజా, నీకు వందనాలయ్యా. మీరిచ్చిన చక్కటి వాగ్దాన వాక్కులకి వందనాలు తండ్రి. సమాధానంతో మా హృదయములను నాయన, నెమ్మదితో మా శరీరములను నింపుతానని వాగ్దానం చేసిన తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే కలవరంతో ఎదురుపడుతున్న ప్రతి పరిస్థితిని చూసి కృంగిపోతున్నారో, నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారో, వారందరికీ నీ శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యముని మీరే కలగజేసి ఈ దినమంతా మీ కృపాక్షేమములు వారికి తోడుగా ఉంచి నడిపించమని, వారు చేయుచున్న ప్రతి పనులోను, ప్రయత్నములోను నాయన, ప్రార్థనలోను నీ కాపుదలని, భద్రత దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.